హైకోర్టు స్టే ఇచ్చిన సందర్భంలో ఎల్లుండి ఓటింగ్ రోజు అయితే బీసీ సంఘాల నేతలు కావచ్చు అందరి సమక్షంలో మొత్తానికైతే రాష్ట్ర బంద్కు అయితే పిలుపుకోవడం జరిగింది. మనతో పాటు ఓయి శంకర్ అన్న ఉన్నాడు. ఒక్కసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ గురించి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తేనే. ఏం చెప్తారన్న? స్టే ఇచ్చింది ప్రభుత్వం, ఏమో చిత్తశుద్ధితో ఉన్నా అని చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేం చెప్తారు? ఆచరణ సాధ్యంగాని హామీలు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు దిట్ట. ఆచరణ సాధ్యంగాని హామీలు అమలు చేయడం అనడం ప్రతిపక్షాల పని. ఇదే రాజకీయం. ఈ రాజకీయంలో ఎవడు అసూలు అంటే ప్రజలు. ఎందుకంటే తెలియదు కదా. మరి చట్టంబద్ధమైన అమెండ్మెంట్స్ జరగకుండా ఇలా రిజర్వేషన్ ఎట్లా చెల్లుబాటు అవుతుంది? గతంలో మీలాంటి మీడియా ద్వారానే క్వశ్చన్ చేసిన నేను. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు బీసీల రిజర్వేషన్లు తగ్గించింది. ఆ తగ్గించిన రిజర్వేషన్లే పెంచమనం, ఆ మట్టుకే పెంచమనం. కొండ మీద కోతింది ఎమ్మన్లే. వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ గెలుపు కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నది. దానికి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పుకున్నది. ఇది దప్పులు కొట్టుకున్నాడు ఎందుకు, ఏదో అన్నట్టు ఉన్నది. మూరేడు ఒగుడు ఎందుకు, బారేడు బాధపడుడు ఎందుకు ఉన్న అమలయ్యే ఆచరణ సాధ్యమయ్యే అమలయ్యే హామీలనే ఇయ్యనుంట్రీ. మిమ్మల్ని ఇమ్మని ఎవడు అడిగిండు? ఎలా నీకు తెలుసు కదా. ఏళ్ళ తరబడి 60 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. ఏది చట్టబద్ధమో ఏది చట్ట విరుద్ధమో కాంగ్రెస్ పార్టీకి తెలియదా? తెలుసు కదా. తెలిసి మరి ఎందుకు ఆ తప్పుడు హామీని పెట్టుకున్నావు? ఇలా ఏ రకంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తావు? నేను అడుగుతున్నా ఇవాళ ఈ పార్టీని. మోసపూరిత హామీలు ఇచ్చి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడమే మీ రాజకీయమా? దాన్ని అమలు చేయండి. లేకపోతే అమలు కాకపోతే మాకు అధికారం ఇవ్వమని అనడం ప్రతిపక్షాల రాజకీయమా? మా తెలిసి తెలియని వాళ్ళకి ఎందుకోసం మీరు ఎందుకు ఆటలు ఆడతారు? మా భవిష్యత్తులతోటి మా బతుకులతోటి ఎందుకు ఆటలు ఆడతారని అడుగుతున్నా నేను ఇవాళ. ఇలా ఎవడు దేశంలో ఎవడు అడగలే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండ్రు, సరే వాళ్ళ వెనుకబాటు గురైనరు కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు దక్కాలని అన్నాం, స్వాగతించినాం. ఇలా బీసీలకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది కదా. చట్టబద్ధమైన అమెండ్మెంటే కదా నువ్వు తీసుకొచ్చింది. మరి బీసీలకు కూడా అమెండ్మెంట్ చేసి ఎవరి దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చాయి. 60 ఏళ్ళుగా రిజర్వేషన్ల తీరు మారాలే కదా. ఆ మారాలంటే ఇలా నువ్వు ఎవడి జనాభా దామాష ప్రకారం వాడికి ఇచ్చేయి. వాడి జనాభా దామాషలో మెరిట్ సాధించుకుంటారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టి ఇవాళ మా దేశంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభా హక్కులను ఎందుకు కాలరాస్తున్నాను అడుగుతున్నా. ఇలా నేను ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నేను ఇలా ఔర్ ఎక్ బార్ 400 బార్ అన్నారు కదా. మేము ముందే చెప్పినాం, మహిళలలో కూడా బీసీలు ఉంటారు, బీసీలలో కూడా మహిళలు ఉంటారు. మహిళా రిజర్వేషన్తో పాటు బీసీ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని అడిగినాం. ఇవాళ ఔర్ ఎక్ బార్ 400 బార్ అంటే బీసీ సమాజం లేకుండా 400 బార్ కాదు. ఏమైంది? మెజార్టీ లేకుండా పోయింది. కాబట్టి మేము ఇప్పటికైనా డిమాండ్ ఏం చేస్తున్నామంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇలా వాళ్ళు చట్టం చేయాలి. వాళ్ళు చట్టం చేయమని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేయాలి. అప్పుడే ఆచరణ సాధ్యమవుతుంది, అమలవుతుంది. రాజకీయపరమైన రిజర్వేషన్లు ఎప్పుడో గతంలో 1950ల దక్కాల్సిన బీసీల హక్కులు, రిజర్వేషన్లు ఇప్పటి వరకు దక్కలే. ఇలా దేశంలో 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వలే, రాజకీయపరమైన రిజర్వేషన్లు ఇవ్వలే. బీజేపీ కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన ఉంది కదా. విద్యా ఉపాధి అవకాశాలలో మండల్ కమిషన్ ద్వారా మేము రిజర్వేషన్లు పొందితే రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇలా 60 ఏళ్ళు చేయనోళ్ళు మీరు 20 ఏళ్ళలో చేస్తుండ్రు కదా. మరి మాకు కూడా మా హక్కులని, మా రైట్స్ని కాపాడమని అడుగుతున్నాం. ఇవాళ మీతోటే సాధ్యమవుతుంది. మేమిన్నే డిమాండ్ చేస్తున్నాం. లేదు మేము ఇయ్యము, మేము చెయ్యము అంటే బరాబరి ఇలా కాంగ్రెస్ని అయితే ఎట్లా ఓడగొడుతున్నామో మిమ్మల్ని కూడా ఓడగొడతాం. ఇవాళ సుప్రీంకోర్టు కూడా పోతామని డిక్లేర్ కూడా చేశారు కదా. మరి అక్కడ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు? ఇలా సుప్రీంకోర్టుకు కూడా
సేమ్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి లోబడే తీర్పు వస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్లు ఉన్నాయి. చాలా మట్టుకు ఏమంటున్నారు అంటే ఈ రిజర్వేషన్ని తీసుకొచ్చి ఏదైతే అమెండ్మెంట్ ఉందో దీన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చమంటారు. అరే 9th షెడ్యూల్లో అప్పుడే చెప్పింది కదా, 9th షెడ్యూల్లో చేర్చిన కేశవానంద భారతి కేసు ఏం చెప్పింది? 9th షెడ్యూల్లో పెట్టినా లేకపోతే ప్రవేశికలో పెట్టినా రాజ్యాంగం బయట పెట్టినా రాజ్యాంగం లోపల పెట్టినా ఎక్కడ పెట్టినా నేను కొట్టేస్తా అని చెప్పింది రాజ్యాంగ విరుద్ధం అయితే. మరి ఇంకా సోయి ఎందుకు లేదు? ఏమైనా ఊకే తమిళనాడు 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 అని చెప్తారు. తమిళనాడు కాదురా అయ్యా, భారత రిజర్వేషన్ల ప్రక్రియనే సమీక్షించాలి. మేము అడుగుతున్నాం ఇవాళ ఖచ్చితంగా సవరణ చేయాలి. మేము అడుగుతున్నాం ఇవాళ మేమెంతో మాకంత మా మెరిట్లో మేము ఓపెన్ మెరిట్ కొట్టుకుంటాం. మేము మా మెరిట్లో మేము ఇది ఒక్కటే కాదు, రాజకీయ పరంగా అన్నిట్లలో ఒకటిసారి సవరణ చేయాలి. ఎస్ బరాబరి మేము ఏమంటున్నాం, ఇలా విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ రిజర్వేషన్లను కూడా జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. ఇలా రాజకీయాలలో రిజర్వేషన్లు తేవాలి ఇలా బీజేపీ పార్టీ. దానితో పాటు ఇలా మా భాగస్వామ్యం రాజకీయాలలో పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయాలలో కూడా మేమెంతో మాకంతా, మేము మిమ్మల్ని ఎందుకు అడుకోవాలి? ఇలా జనాభాలో మేమే సగం, మరి మా సగానికి మీరు ప్రయారిటీ ఇవ్వకపోతే ఉంటుంది గుణపాఠం ఖచ్చితంగా. ఈ రాష్ట్ర ఎన్నికలలోనే కాంగ్రెస్కు అటు బీజేపీకి రెండింటికి స్థానిక సంస్థల ఎన్నికలలో గుణపాఠం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదైతే 34% ఉన్న రిజర్వేషన్లు తగ్గించిన టీఆర్ఎస్ పార్టీకి కూడా గుణపాఠం చెప్పాలి, ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థులను కానీ ఇంకా ఇతరత్ర పార్టీలు ఏవైనా ఉంటే వాటి కోట్లేయాలి. ఇగో వీళ్ళ కోట్లేయొద్దని అయితే నేను ఈ వేదికగా నేను పిలుపునిస్తున్నా. ఇలా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కానీ జనాభా దామాష ప్రకారం ఉండాలి తప్ప ఇలా ఓపెన్ కేటగిరీ పేరు చెప్పి ఇలా ఉన్న రిజర్వేషన్లు కొన్ని సామాజిక వర్గాలకే దొబ్బుకుపోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఏళ్ళ తరబడి మా వెనుకబాటు ఇట్లనే ఉంది, ముందుకు రాలేదు. సో కాబట్టి అది ముందుకు రావాలంటే మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చివరిగా అది కాంగ్రెస్ ప్రభుత్వము రిజర్వేషన్ల పరంగా ఏది కాన్స్టిట్యూషన్ పరంగా కాకుండా పార్టీ పరంగా ఇస్తే ఓకేనా అని అంటున్నాను. పార్టీ పరంగా కూడా ఇస్తామని ఎవడు కావాలి ఆమె? ఇలా పార్టీ పరంగా నువ్వు నాకు రిజర్వేషన్లు ఇస్తావు, రేపు నీ పార్టీలనే ఇంకోని తీసుకొచ్చి ఇలా నిలబెడతావు. డబ్బులు ఉన్నోళ్ళని బాగా ఉన్నత సామాజిక వర్గాలలో తీసుకొని పెడతావు. పెట్టిన తర్వాత ఎవడి కొట్టేస్తారు? జరుగుతున్నది ఏంది ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ రాష్ట్రంలో సోయి ఉండాలి కదా, రాష్ట్రంలో ఏ జనాభా శాతానికి ఎన్ని పోస్టులు ఇచ్చినావో తెలియాలి కదా. ఇలా ఎమ్మెల్యేలు ఎన్ని ఇచ్చిండ్రు, ఎంపీలు ఎన్ని ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీలు ఎన్ని ఇచ్చిండ్రు, మంత్రులు ఎన్ని ఇచ్చిండ్రో ఒక్కసారి మీకు సోయి తీసుకొని మీ 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 నల్ల ముఖాలు అద్దంలల్లా చూసుకొని అని అడుగుతున్నా. ఇలా అన్ని పార్టీలకు చెప్తున్నా నేను. ఇవాళ అన్ని పార్టీలు మీ నల్ల ముఖాలు అద్దంలో చూసుకుంటే మీ ముఖం ఎంత ముద్దుకుందో కనిపిస్తుంది. ఇవాళ మీరు జనాభా దామాషా ప్రకారం అనే మాట మాట్లాడినప్పుడు ఆ నియమ నిబంధన పాటించి చూపించాలి. అప్పుడు కదా రాజకీయ పార్టీ విశ్వసనీయత. అది లేకుండా మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, మేము ఎప్పుడు పథకాల పేరిట బిచ్చా మాడుకోవాలి, మీరు రాజుల లెక్క రాజకీయం చేస్తూనే ఉండాలి. ఇది మా బతుకులు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పి తీరుతాం ఖచ్చితంగా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరి. నేను ఇప్పటికైనా మీరు మార్పుని తీసుకురాండ్రి. ఏ పార్టీ మార్పుని తీసుకొస్తే ఆ పార్టీకి మేము స్వాగతిస్తాం. ఇలా మేము చెప్తున్నాం. ఇలా ఔర్ ఎక్ బార్ 400 బార్ అన్నారు కదా, పోయిన ఎన్నికలలో రాలే. ఈ ఎన్నికలలో ఔర్ ఎక్ బార్ 400 బార్ దాటిస్తాం. కానీ విద్యా ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే ఇది సాధ్యమవుతుంది. ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడూ లేవు, ఇప్పుడు కూడా ఉండవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సోయితోటి ఉండ్రి. లేకపోతే